నమస్తే. వెల్కమ్ టు దిశ ఎంటర్‌టైన్‌మెంట్స్. ప్రస్తుతం మనతోటి పైలం పిల్లగా మూవీ టీమ్ అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతోటి మాట్లాడదాం. సో, హాయ్ అన్న. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? సూపర్ సూపర్ హ్యాపీ. సో, లైక్ మీరు మూవీ ముందు టీజర్ లాంచ్ అవ్వచ్చు, ట్రైలర్ లాంచ్ అవ్వచ్చు, పోస్టర్ లాంచ్ అవ్వచ్చు, అక్కడి నుంచి వెళ్ళి లైక్ బండి సంజయ్ దగ్గర నుంచి వెళ్ళి మొదలు పెట్టుకుంటే బాలకృష్ణ గారి దగ్గరికి, శేఖర్ కమల గారి దగ్గరికి, వెంకటేష్ మామ గారి దగ్గరికి, హరిశంకర్ హరిశంకర్ దగ్గరికి ఇలా వెళ్ళారు కదా. అవునవును. సో, అక్కడ మీరు ఎవరి దగ్గర బాగా ఎంజాయ్ చేశారు అండ్ మీకు ఎవరి దగ్గర ఫ్రీడమ్‌గా అనిపించింది? లేదు అప్పుడు అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అట్లా అట్లా చెప్పలేము గానీ ఏంటి అంటే అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసి మా టీజరు, ట్రైలరు అన్నీ నచ్చి వాళ్ళు మాకు మంచి ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు. యాక్చువల్‌గా ఏంటంటే బాలయ్య బాబు గారికి, ఈ హరిశంకర్ గారికి, వెంకటేష్ మా గారికి, ఆహ్, శేఖర్ కమ్ల గారికి, బండి సంజయ్ గారికి అందరికీ మా నా తరపున, మా టీమ్ తరపున హార్ట్‌ఫుల్ థాంక్స్. సో మీరు ఎవరి దగ్గర మీకు ఎక్కువ ఫ్రీడమ్ అనిపించింది అండ్ అలాగే ఇప్పుడు బాలకృష్ణ దగ్గరికి కొన్ని సార్లు మనం వెళ్తే చాలా మంది భయపడతారు అతని దగ్గరికి వెళ్ళాలంటే. సో అట్లాంటి సిచ్యువేషన్స్ మీకేమైనా ఏర్పడినాయి ఎవరి దగ్గర అయినా కూడా? నాకు అదే ఆనందం చెప్పినట్టు నాకు కూడా అందరితో అంటే బండి సంజయ్ అన్న దగ్గర, హరిశంకర్ సార్ దగ్గర, శేఖర్ కమ్లా గారి దగ్గర అండ్ బాలయ్య బాబు గారి దగ్గర. సో వీళ్ళందరూ చాలా అంటే హార్ట్ఫుల్లీ, వెంకటేష్ మహా గారు కూడా వీళ్ళందరూ ఎట్లా అంటే చాలా హార్ట్ఫుల్లీ వామ్గా వెల్కమ్ చేసుకురు మమ్మల్ని. అంటే హార్ట్ఫుల్లీ వాళ్ళకి నచ్చింది, ఏదో చేయాలని చేయలే వాళ్ళు. వాళ్ళకి టీజర్ నచ్చింది, ట్రైలర్ నచ్చింది, పైలం పిల్లగా కంటెంట్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. సో వాళ్ళు మనస్ఫూర్తిగా అంటే ఆశీర్వదించి ఎంకరేజ్ చేసిండు. సో అందరి దగ్గరికి ఈజీ వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తుంది. సో అండ్ అన్న మీరు టాలెంటెడే కాదు మల్టీ టాలెంటెడ్ అని కూడా చెప్పొచ్చు మిమ్మల్ని. లైక్ మీరు ఇంత ముందుకు ఒక సాంగ్ రాశారు, అది స్టిల్ ఇప్పటికీ వింటున్నారు. ఊరెళ్ళిపోతా మావ అనే సాంగ్ అయితే అసలు జనాలకు చాలా వెళ్ళిపోయింది. సో అప్పుడు మీకు అసలు రైటింగ్ సైడ్ వెళ్ళాలని ఎందుకని? ఆ రైటింగ్ సైడ్ అంటే ఇది మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేమండి. యాక్చువల్‌గా ఏంటంటే అది లోపల నుండి ఉంది కాబట్టి చిన్నప్పటి నుండి అలా అది అవసరానికి ప్లస్ మా సినిమాలో డైలాగ్ ఉంటుంది ఏంటంటే అవసరానికి మించింది ఏది లేదు. సో అవసరం ఎప్పుడెప్పుడు ఏదేది అవసరం పడితే అలా చేసుకుంటూ వెళ్ళాను తప్ప ఇది పర్టికులర్‌గా అని ఏం లేదు యాక్చువల్లీ. అవకాశం వచ్చింది కాబట్టి అన్నీ యూజ్ చేసుకున్నాం అంతే. సో ఈ మూవీలో చూసుకుంటే పైలం పిలక మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అసలు. సో ఈ మూవీలో సాంగ్స్ మీరే రాశారా లేకుంటే వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారా? లేదు లేదు. ఇందులో 'చంద్రమౌళి' అని టైటిల్ సాంగ్ రాశారు. మిగతా 3 సాంగ్స్, 4 సాంగ్స్ నేను రాశాను. సాంగ్ రామ్ గారు పాడారు కదా, ఆ సాంగ్ కూడా జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది అసలు. అంటే మీకు స్టార్టింగ్ నుంచి వెళ్ళి చౌరసా బ్యాండ్ తోటి మీకు ఎలా ఉండేది, మీ జర్నీ ఎలా ఉండేది అండ్ వాళ్ళతో రిలేషన్ ఎలా ఉండేది మీకు? యాక్చువల్లీ 'చౌరస్తా' బ్యాండ్‌తోని ఫస్ట్ నుండి ఏంటంటే మేమంతా ఒక బ్యాచ్ యాక్చువల్‌గా. సో, ఆ 'చౌరస్తా' బ్యాండ్ నుండి ఏంటంటే వాళ్ళు బ్యాండ్ స్టార్ట్ చేసినప్పుడు మనకి సాంగ్స్ కావాలి అన్నప్పుడు సో, అప్పటి నుండి స్టార్ట్ అయింది యాక్చువల్లీ 'చౌరస్తా' బ్యాండ్‌కి రాయడం. ఆ ఫస్ట్ సాంగ్ వచ్చేసి 'ఊరెళ్ళిపోతా మామ' దగ్గర నుండి స్టార్ట్ అయింది. అక్కడ నుండి అది కంటిన్యూ అవుతుంది. సో, మేమంతా యాక్చువల్‌గా ఒక ఫ్రెండ్స్ లాగానే. అంతే. అంటే క్లోజ్ ఫ్రెండ్స్ మేము యాక్చువల్‌గా. సో, ఆ జర్నీ అలా జరిగింది. అన్న మీరు లైక్ ఇదే కాకుండా మీరు ఇంతకు ముందు కూడా పిల్లా పిల్లగాడు అని చెప్పి వెబ్ సిరీస్ చేశారు కదా, అది కూడా జనాల్లోకి అసలు విపరీతంగా వెళ్ళిపోయింది. సో మీరు అప్పుడు సుమంత్ ప్రభాస్ గారు డైరెక్టర్ కదా, సో మీ జర్నీ సుమంత్ గారితో ఎలా ఉండేది? అదే పిల్ల పిల్లాడు. సో సుమంత్కి నాకు ఇద్దరికి ఫస్ట్ ప్రాజెక్ట్. 2 ఇయర్స్ మంచిగా క్లోజ్గా ఉండే, మంచి ఫుల్ మంచి ఎంజాయ్ చేసి కూడా చేసినాం సిరీస్. ఆ థాట్ ఎవరిదన్నా పిల్లా పిల్లగాడు స్టార్ట్ చేయాలి అని అది ఎవరిది? పిల్ల పిల్లాడు స్టార్ట్ చేయాలనే థాట్ యాక్చువల్లీ జీఫ్లిక్స్ వాళ్ళది. ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు ఏదో ఇక్కడ సుమంత్ ఇంతకుముందు షార్ట్ ఫిలిం తీసిన షార్ట్ ఫిలిం వాళ్ళకి నచ్చి ఏదైనా వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేయండి, మంచి తెలంగాణ హైదరాబాదీ బేస్డ్ స్క్రిప్ట్ అని ఐడియా చెప్తే సో అట్లా రాసుకోండు అట్లా. సో పిల్లా పిల్లగాడులో యాక్ట్ చేసిన వాళ్ళు లైక్ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ కి వెళ్ళిపోయారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. అంటే ఒక వెబ్ సిరీస్ ఆ ఛానల్కి కూడా 0 సబ్స్క్రైబర్స్ ఉండే, జీఫ్లిక్స్ అనే ఛానల్కి 0. సో పిల్లాడి నుంచి అది సమ్ 750K ప్లస్ ఏమో చాలానే పెరిగిపోయారు. సో అంత పెద్ద హిట్ అయ్యి 2019-18 ఆ టైంలో చాలా పెద్ద హిట్ అయింది. సో సో మీరు పిల్లా పిల్లగాడి దగ్గర స్టార్ట్ చేసి పైలం పిల్లగాడి దగ్గరికి వచ్చారు కదా, సో అక్కడ పిల్లా పిల్లగాడి దగ్గర రెమ్యునరేషన్ మీకు ఎంతలో స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు ఎంత తీసుకున్నారు మీరు? ఇక అవన్నీ నీ శాలరీ ఎంత బ్రో? నా శాలరీ వచ్చి నువ్వు చెప్తావేమో. నేను అదే అంటున్నా, నేను చెప్తా బట్ జనాలకి ఫ్యాన్స్కి ఫస్ట్ లైక్ మా హీరో ఇంత తీసుకుంటున్నాడు అనేది వాళ్ళకి ఒకటి ఉంటుంది. సో ఫర్ దట్ నేను అడిగాను. నేను అంటే మరీ కోట్లు ఏం తీసుకుంటలేను ఇంకా, బట్ ఎంతో కొంత తీసుకుంటున్నా, అంటే నాకు సరిపోయేంత అయితే తీసుకుంటున్నా.
సో అండ్ అన్న మీరు ఫిలిం ఎంత బడ్జెట్లో స్టార్ట్ చేశారు అండ్ అనుకున్న బడ్జెట్ని ఏమైనా మించిందా? ఆ బడ్జెట్ అనేది ఏంటి అంటే బడ్జెట్ మేము ముందు నుండే ఒక రీజనబుల్ బడ్జెట్ అనుకున్నాం దీనికి. సో ఆ బడ్జెట్లోనే ఫినిష్ చేసేసాం. సో బడ్జెట్ అనేది అది ప్రొడ్యూసర్కి సంబంధించిన విషయం, అది రివీల్ చేయకూడదు. సో ఏంటి అంటే అనుకున్న బడ్జెట్లో చాలా ఆ బడ్జెట్ మాత్రం క్రాస్ అవ్వలేదు. ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అన్న? అంటే లైక్ బడ్జెట్లో అవ్వచ్చు, లేకుంటే మూవీ వైజ్గా అవ్వచ్చు, యాక్టర్స్ మనం మీరు డైరెక్టర్గా ఉన్నప్పుడు అట్లా మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఇబ్బందులు అంటే పెద్ద మేజర్ ఇబ్బందులు ఏమి ఉండవండి. మేజర్ ఇబ్బందులు అయితే ఏం పర్లేదు. లక్కీగా ఏంటి అంటే చాలా స్మూత్గానే జరిగిపోయింది. చిన్న చిన్న మేకింగ్ ప్రాబ్లమ్స్ అది కామన్ ఉంటుంది, అది మేము యాడ్ చేసేటప్పుడు కూడా ఉంటుంది. అది పెద్ద విషయాలు కావు. మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. చాలా స్మూత్గా జరిగిపోయింది. మేము అనుకున్న షెడ్యూల్లో, అనుకున్న బడ్జెట్లో, అనుకున్న కంటెంట్ తీసాం కాబట్టి ఈరోజు ప్రేక్షకులు అనుకున్న రిజల్ట్ ఇచ్చారు. సో మూవీలో లైక్ మీరు మీ ఇద్దరు మూవీలో ఉన్నప్పుడు, షూటింగ్ టైంలో ఉన్నప్పుడు మీరిద్దరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఒకటి ఉంటుంది కదా, అదేంటి? అండ్ అలాగే చిరాకు పడిన సిచ్యువేషన్ కూడా ఒకటి ఉంటుంది, అండ్ అవేంటో. సో మూవీ మేకింగ్ ప్రాసెస్ మొత్తం ఎంజాయ్ చేసినామండి. అంటే వర్కింగ్ విత్ హ్యాపీ హార్స్, ఆనంద్ అన్న అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్తోని అంటే చాలా బాగా అనిపించింది. చిరాకు పడ్డది ఏంటంటే ఎండలు, పీక్ సమ్మర్లో షూట్ చేసినాం కరీంనగర్లో. ఇంకా ఇక్కడనే ఇట్లుంటే కరీంనగర్లో ఎట్లుంటుంది? చాలా ఉంటాయి. సో అండ్ విలేజెస్లో మనకి ఫెసిలిటీస్ ఉండవు, ఏసీలు కానీ ఏది ఉండవు. అండ్ మేము ఎక్కువ అవుట్డోరే చేసినాం. అంటే మిట్ట మధ్యాహ్నం 2ంటికి ఆ ఎండాకాలంలో షార్ట్ ఉండేది. సో అక్కడ కాస్త ఇరిటేషన్ వచ్చింది, కానీ దాని తర్వాత మానిటర్ చూసుకుంటే అవుట్పుట్ మంచిగా వస్తుంది. చాలా భయం అనుకున్నాం. సో ఎప్పుడైనా ఆ చిరాకులో అంటే లైక్ ఏం షూటింగ్ రా ఇది, ఇంత ఎండలో కూడా జరుగుతుంది, ఇంటికి వెళ్ళిపోవాలని అట్లా ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపిస్తుంది కదండి, ఖచ్చితంగా అనిపించింది. కానీ షూట్ అయిపోయాక నేనే మిస్ అయినా యాక్చువల్లీ. అరే అప్పుడే అయిపోయిందా అని చెప్పేసి అనిపించింది. ఖచ్చితంగా చిరాకు పడ్డం, కానీ షూట్ అయిపోయిన తర్వాత మొత్తం టీంని అందరినీ మిస్ అయినాం. అంటే షూటింగ్ని మిస్ అయినాం, బేసిక్గా ఎన్విరాన్మెంట్ని మిస్ అయినాం. సో అండ్ మీరు లైక్ మీకు చిరాకు తెప్పించిన యాక్టర్ ఎవరైనా ఉన్నారా ఈ మూవీలో? చిరాకు తెప్పించిన యాక్టర్ అంటే ఎవరు లేరండి. లేదు లేదు లేదు, అట్లాంటిది ఏం లేదు. చిరాకు తెప్పించే యాక్టర్ ఏం ఎవరు లేరు. సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. అన్ని సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా బాగా. సోడు కానీ, ఈ క్లైమాక్స్లో వచ్చే ఈ నిమిషం సాంగ్ కానీ, ప్లస్ ఈవెన్ అనుకున్నానా సాంగ్ కానీ, సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మూవీలో ఫస్ట్ షాట్ ఏం చేశారు, మీకు ఐడియా ఉందా? ఫస్ట్ షాట్ నాది ఇంకా మిర్చి కిరణ్ గారితో ఉంటుంది. సో అది ఫస్ట్ షాట్, అది గుర్తుంది. కొండకాడ తిరిగి దండం పెట్టుకుంటా. సో అది ఫస్ట్ షాట్ నేను తీసింది, గుర్తుంది. థ్యాంక్ యూ అన్న. అండ్ మీ మూవీ లైక్ బాగా వెళ్తుంది, ఇంకా బాగా వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో గైస్ చూశారు కదా, పైలం పిల్లగా అయితే September 20కి రిలీజ్ అయింది అండ్ ఇప్పటికీ థియేటర్స్లో బాగా రన్ అవుతుంది. మీ ఫ్యామిలీ తోటి లేకుంటే మీ ఫ్రెండ్స్ తోటి ఎవరితోటైనా వెళ్ళి చూసే మూవీ ఇది. మిస్ అవ్వకుండా అయితే తప్పకుండా థియేటర్కి వెళ్ళి ఈ మూవీ చూడండి. కెమెరామ్యాన్ వంశీతో కిరణ్, దిశా టీవీ, హైదరాబాద్.